జీవన జ్యోతి. శుభోదయం. జీవన జ్యోతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుర్వేదంలో ఉన్న మార్గాలను డాక్టర్ గాయత్రీదేవి గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, కండరాలు ఆరోగ్యంగా లేకపోవడానికి కారణాలేమిటి, ఇలా ఆరోగ్యంగా లేకపోతే వచ్చే సమస్యలేమిటి ముందుగా వివరిస్తారండి? అలాగేనమ్మా. కండరాలు అంటే మామూలుగా మనం జనరల్ గా మాట్లాడుకునేటప్పుడు ఈ కండలు అనుకుంటూ బయట ఉండే మజిల్స్ చూపిస్తూ ఉంటాం. అయితే శరీరంలో ఏంటంటే మొత్తము ఒక 600 కండరాలు ఉంటూ ఉంటాయి శరీరం మొత్తంలో. ఈ 600 కండరాలు అంటే ఏంటంటే పైనుంచి కింద వరకు ప్రతి అవయవంలోనూ ఒక్కొక్క రకమైన కండరాలు ఉంటూ ఉంటాయి. అంటే మనం ఏ పని చేయాలన్నా సరే కండరాలు సరిగా పనిచేస్తూ ఉండాలి. కండరాలు సరిగా పనిచేయడం అంటే ఇప్పుడు నేను మాట్లాడాలి, నా నోటి దగ్గర ఉన్నటువంటి కండరాలు పనిచేయాలి, నా నాలుకలో ఉండేటువంటి కండరాలు పనిచేయాలి, నేను మీ వైపు చూడాలన్నా నా కంట్లో ఉండే కండరాలు పనిచేయాలి. ఇలా అడుగడుగునా మనం చేసే ఏ పని అయినా సరే ఒక పని జరగాలి అంటే అక్కడ ఉండేటువంటి కండరాలు పనిచేయాలన్నమాట. అయితే ఇప్పుడు ఈ కండరాలు ఎందుకు బలహీనపడతాయని మీరు అడిగారు. మామూలుగా ఏంటంటే కండరాలు బలంగా ఉండాలంటే ఏం కావాలో మనం చూద్దాం. అవి లేకపోతే బలహీనపడుతూ ఉంటాయి అన్నమాట. కండరాలు బాగా బలంగా ఉండాలంటే మనకు ముఖ్యంగా కావాల్సినటువంటిది ప్రోటీన్లు. తీసుకునేటువంటి ఆహారంలో చక్కటి ప్రోటీన్లు కనుక ఉన్నట్టయితే కండరాలు అంటే మనకి మాంసం అంటాం, మజిల్స్ అని చెప్తాం కదా, ఆ ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు దాన్ని మాంస ధాతువు అంటాం. ఈ కండరాల్లో ఉండేటువంటి ఆ మాంస ధాతువు బాగా పనిచేయాలి అంటే, బాగా చక్కగా ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి తగినంత ప్రోటీన్లు అందుతూ ఉండాలి. అంటే ఆధునికంగా చెప్పేటప్పుడు మనం ప్రోటీన్స్ అని చెప్తూ ఉంటాం. అదే ఆయుర్వేద పరిభాషలో మనం చెప్తున్నట్టయితే కనుక ఏంటంటే శరీరంలో 7 ధాతువులు అని ఉంటాయి. రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రం అని చెప్పని. ఇవన్నీ ఏంటంటే ఒక ధాతువు నుంచి ఇంకొక ధాతువు తయారవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ రసధాతువు అంటే మన శరీరంలో ఉండేటువంటి నీటి అంశం లాంటిది. సుమారుగా చెప్పుకోవాలంటే, లేకపోతే ఇప్పుడు నేను మొత్తం ఆయుర్వేదం క్లాస్ చెప్పాల్సి వస్తుంది మీకు. సుమారుగా చెప్పాలంటే నీటి ధాతువు అనమాట. దాని నుంచి రక్తం తయారవుతుంటుంది. మన శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా దాని నుంచి తయారవుతుంది అనమాట. రక్తధాతువు నుంచి మాంసధాతువు తయారవుతూ ఉంటుంది. అంటే మనకి కండరాలు ఆరోగ్యంగా ఉండాలంటే మన రక్తం సరిపోయినంత శరీరంలో ఉండాలి. అది దాంట్లో ఉండాల్సినటువంటి అంశాలన్నీ కూడా చక్కగా ఉండాలన్నమాట. అంటే రక్తం చక్కగా ఉందంటే ఆటోమేటిక్గా మన కండరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సినటువంటిది ఒకటి ఆహారం, సరైన ఆహారం తీసుకోవడం అనేటువంటిది ఒక ముఖ్యమైన అంశం. ఆ తర్వాత తీసుకున్నటువంటి ఆహారం బాగా వంట పట్టడం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏదో ఒక ప్రోటీన్లు తిన్నాం, ఇవాళ ప్రోటీన్లు తిన్నాం అనుకుంటాం. తిన్నటువంటి ప్రోటీన్లు శరీరంలోకి వెళ్ళి అరిగినటువంటి ఆ ప్రోటీన్లన్నీ కూడా మళ్ళీ కండరాలకి వాటికి బాగా పోషణనిచ్చేటట్టుగా ఉండాలి. అంటే తీసుకున్నటువంటి ఆహారం వంట పట్టకపోయినట్టయితే కనుక అది కండరాలకి చేరదు. తిన్నా కానీ అది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది, శక్తి వృధా అవుతుంది తప్ప కండరాలు గట్టిగా ఉండవన్నమాట. అందుకని ఆహారం తీసుకోవడానికి కరెక్ట్గా ఆకలి బాగుండాలి, జీర్ణశక్తి బాగుండాలి. ఈ రెండు బాగున్నప్పుడు కండరాలకి పోషణ కలిగి ఆరోగ్యంగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కండరాలు బాగా పనిచేయడానికి మన నర్వస్ సిస్టమ్ కూడా బాగా పనిచేయాలి. మన శరీరంలో ఏ అవయవం పనిచేయాలన్నా సరే దానికి సరిపోయినంత నర్వస్ సిస్టమ్ సరిగా ఉండాలి. తర్వాత రక్త ప్రసారం బాగా ఉండాలి. అంటే రక్త ప్రసారం ద్వారా పోషణ అందుతుంది. అలాగే నరాల ద్వారా అవి చేయాల్సినటువంటి పనులకి కమాండ్స్ వస్తూ ఉంటాయి. ఇది నువ్వు చేయాలన్నది ఇన్ఫర్మేషన్ నరాల ద్వారా వస్తుంది. అందుకని నరాలు బాగా ఉండాలి, రక్త సరఫరా బాగా ఉండాలి. అంటే ఇవన్నీ కలిపి ఏంటంటే మన శరీరంలో అన్ని బాగా పనిచేయాలి. అన్ని బాగా పనిచేస్తే కండరాలు ఆరోగ్యంగా ఉంటాయని. ఏది కూడా మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా, ఏ పార్ట్ కూడా విడిగా ఇది ఒక్కటి దీనికోసం ఇది అన్నట్టుగా ఉండదు. అందుకని ఆకలి, జీర్ణశక్తి రెండు బాగా ఉండి తిన్నది అరుగుతూ ఉన్నట్టయితే కనుక మనం తీసుకున్నటువంటి పోషక విలువలన్నీ కండరాలకు అంది అవి బాగా ఆరోగ్యంగా ఉంటాయి. అంటే పోషకాహార లోపం, ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్లే లేవు. అంటే శాకాహారం తీసుకునేటువంటి వాళ్ళైతే కనుక పప్పులు కానీ, లేకపోతే మనకి పప్పు ధాన్యాలు అంటే అన్ని రకాల పప్పు ధాన్యాలు, లేకపోతే గింజ ధాన్యాలు, మనకి ఉన్నటువంటి వేరుశనగ అలాంటివన్నీ ఉంటాయి కదా, అటువంటివన్నీ తీసుకుంటూ ఉన్నట్టయితే తర్వాత పాలు ఒకటి, పెరుగు ఒకటి, వీటన్నింటి నుంచి ప్రోటీన్లు వస్తాయి వెజిటేరియన్స్కి. అదే మాంసాహారం తీసుకున్నటువంటి వాళ్ళైతే కనుక కోడిగుడ్లు, తర్వాత మాంసధాతువు ఉన్నటువంటి అన్ని రకాల మాంసాల్లో కూడా ఈ ప్రోటీన్లు బాగా ఎక్కువగా వస్తాయి. అంటే తగినంత ఆహారంలో తగినంతగా ఈ ప్రోటీన్లు కనుక తీసుకోకపోయినట్టయితే కండరాలు బలహీనపడిపోతాయి. అది ఆహారపరంగా మనం చెప్పుకోవాల్సినటువంటిది. మరొకటి ఏంటంటే కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి మనకి వ్యాయామం చాలా అవసరం.
అంటే హాయిగా తిన్నాము, మంచి మంచి ప్రోటీన్లు తిన్నాము, చక్కటి న్యూట్రిషన్ అంతా తినేసాం, తిన్నాక హాయిగా కూర్చున్నాం అంతే, కదలలేదు. కదలికలే లేకుండా నిరంతరం కూర్చుని అదే కాలక్షేపం చేస్తుంటే ఉద్యోగపరంగా అవనివ్వండి, ఊరికే ఇంట్లో ఉండడం వాళ్ళు కానీ ఎవరైనా సరే అస్సలు వ్యాయామం లేకుండా కూర్చుంటున్నట్టయితే కనుక కండరాలు తప్పనిసరిగా బలహీనం అయిపోతాయి. అంటే బలహీనంగా ఉండడానికి కారణం చక్కటి ఆహారం ఇచ్చినా కూడా వ్యాయామం లేనట్టయితే కనుక శరీరంలో కండరాలు బాగా బలహీనపడిపోతాయి. మరొకటి ఏంటంటే కండరాల ఆరోగ్యానికి కావాల్సినటువంటిది మనం ఆయుర్వేదంలో చెప్పేటప్పుడు ఏంటంటే ఆయిల్ మసాజ్. తైలం కనుక శరీరంలో మసాజ్ చేసుకుంటున్నట్టయితే కనుక కండరాలు బాగా ఆరోగ్యంగా ఉంటాయి. తైలంతో అసలు మసాజే చేయకుండా ఉన్నట్టయితే కనుక, తైలాన్ని అందించకుండా ఉన్నట్టయితే కూడా కండరాలు బలహీనపడేందుకు అవకాశం ఉంటుంది. ఇలా ఈ రకరకాల కారణాల వల్ల మన కండరాలు బలహీనపడడానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఎక్కువగా ఇప్పుడు మన కండరాలు బలహీనం అని మాట్లాడుకుంటున్నంతా కూడా పైకి మనకు ఉన్నటువంటి కండరాలు, వీటిని వాలంటరీ మజిల్స్ అంటాం. అంటే మన చేతులు కాళ్ళు వీటిలలో బయట కనిపించేటువంటివి, ఛాతీ మీద ఉన్నటువంటివి, ఈ బయట కనిపించే మజిల్స్ అన్ని కూడా ఏంటంటే వాటి కదలికలన్నీ కూడా మనం కావాలంటే కదిలించుకోవచ్చు, వద్దంటే మానుకోవచ్చు. వాటిని వాలంటరీ మజిల్స్ అంటారు. మన శరీరం లోపల ఉండేటువంటి కదలికలు ఉంటాయి, కొన్ని గుండె కొట్టుకోవడానికి, లోపల మనం తీసుకున్నటువంటి ఆహారం తీసుకున్నటువంటి ఆ పేగుల్లో కదలికలకి, తర్వాత అన్ని పనులకి కూడా లోపల కూడా కొన్ని కండరాలు ఉంటాయి. అవి ఇన్వాలంటరీ, మన చేతిలో ఉండవు. వాటి మూమెంట్స్ మన చేతిలో ఉండే కంట్రోల్లో ఉండదన్నమాట. అందుకని మనం ప్రస్తుతం మాట్లాడుకుంటున్నవన్నీ కూడా మన బయట మన చేతిలో మన కంట్రోల్లో ఉన్నటువంటి వాలంటరీ మజిల్స్ గురించి. అందుకని ఏంటంటే వ్యాయామం చేయకపోయినా కండరాలు బలహీనపడతాయి, ఆయిల్ మసాజ్ లేకపోయినా కండరాలు బలహీనపడతాయి. ఇలా ఈ కారణాల వల్ల బలహీనమైనట్టయితే కనుక కండరాలు బలహీనపడ్డట్టయితే ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయని పెద్దగా చెప్పకల అందరికీ బాగా తెలిసినటువంటిది. ఏ పని సరిగా చేయలేం, నడవాలంటే నీరసం, కాస్త పరిగెత్తాలంటే నీరసం, ఏదైనా చేతులతో కొంచెం పని చేసామంటే అయ్యో అయిపోయింది, ఇంకా చేతుల్లో శక్తి లేదనిపించటం. ఇలా ఏంటంటే పూర్తిగా బలహీన పడిపోయి ఏ పని చేయలేనట్టుగా అయిపోవడం అనేటువంటిది కండరాలు బలహీనంగా ఉంటే అందరికీ అనుభవంలోకి వచ్చేటువంటి లక్షణాలు. డాక్టర్ గారు, మరి ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ కండరాలు బలంగా ఉండాలంటే మరికొన్ని సూచనలు చేస్తారండి? కండరాలు బలంగా ఉండడానికి మొట్టమొదటి ఆహారం సరిగా తీసుకోవడం అనేటువంటిది తప్పనిసరిగా చేయాలి. ఏంటంటే తీసుకునేటువంటి ఆహారంలో ప్రోటీన్లు ఉండేలాగా తప్పనిసరిగా చూసుకోవాలి. మనం ఇందాకే అనుకున్నాం, ప్రోటీన్లు అంటే కొంచెం శాకాహారం తినేటువంటి వాళ్ళకి ప్రతిరోజు పప్పులు, రకరకాల పప్పులు, అంటే ప్రతిరోజు ఒకే పప్పు తీసుకోవడం వల్ల సరిపోయినన్ని ప్రోటీన్లు అందవు. అందుకని ఏం చేయాలంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకం కానీ 2-3 రకాల పప్పులు కలిపి కానీ, అంటే పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, తర్వాత వేరుశనగ గుళ్ళు, ఆ తర్వాత సోయాబీన్స్ లాంటి చిక్కుడు జాతి గింజలు, వీటన్నింటిలో కూడా మంచి ప్రోటీన్స్ ఉంటాయి. వాటిని ఏంటంటే ప్రతిరోజు ఒకే రకమైన పప్పు, ఒక కందిపప్పే తింటున్నారు అనుకోండి, సరిపోతుంది. అలా కాకుండా ఒకరోజు కొంచెం కందిపప్పు, ఇంకో రోజు పెసరపప్పు, మళ్ళీ శనగపప్పు, లేకపోతే 2-3 పప్పులు కలపటం, ఇలాంటివి చేసుకుంటూ ఆహార పదార్థాలు వండుకున్నట్టయితే కనుక ప్రోటీన్లు చక్కగా అంది శాకాహారంలో కూడా కండరాలు అవి బాగా బలంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అలాగే మాంసాహారం తినేవాళ్ళైతే కనుక మాంసాహారం తీసుకుంటున్నట్టయితే కూడా కండరాలు బలంగా ఉండడానికి ఉపయోగపడతాయి. అయితే మాంసాహారం తీసుకునేటప్పుడు దాన్ని వండే విధానం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. అతిగా బాగా నూనెలు అవి పోసేసుకుని లేకపోతే మసాలాలు అవి వేసుకుని చేసుకున్నప్పుడు ఏంటంటే ఆ కండరాలు బలంగా ఉన్నప్పటికీ ఇతర సమస్యలు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక ఆ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఆ తర్వాత వ్యాయామం అనేది తప్పనిసరిగా చేసుకుంటూ ఉండాలి. చిన్నప్పటి నుంచి చేయాలి ఈ పని. అది కూడా ఏంటంటే ఏదో కండరాలు బలహీనం అయిపోయిన తర్వాత ఏదో 4 సార్లు అటు ఇటు చేతులు కదిపి ఏదో కొంచెం వెయిట్స్ ట్రైనింగ్ చేసి కాస్త కండరాలు బలం చేసుకుందాం అనుకుంటే సరిపోతుంది. చిన్నప్పటి నుంచి కూడా కండరాలు అన్నింటినీ బాగా వాడుకుంటూ ఉండాలి. ఏదైనా వాడుతుంటే బాగా బలపడుతుంది అనమాట. అందుకని మొదటి నుంచి కూడా వ్యాయామం అనేటువంటిది చిన్నపిల్లలప్పుడు చక్కటి ఆటలు ఆడడం, ఈత కొడుతూ ఉండటం, తర్వాత మంచి సైక్లింగ్ అనేటువంటిది ఎక్కువగా మళ్ళీ ఎక్కువ అంటే అతిగా వ్యాయామం చేసినా కూడా సమస్య అయిపోతుంది. అలా అతిగా కాకుండా సరిపోయినంత వ్యాయామం చేస్తూ ఉండడం, సైకిల్ తొక్కుతూ ఉండడం, తర్వాత స్కిప్పింగ్ చేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాల్ని బాగా కదిలిస్తాయి కనుక అన్ని కండరాలు కూడా బాగా కదిలి ఎప్పుడైతే కండరాలు బాగా కదులుతాయో మంచి స్టిమ్యులేషన్ వస్తుంది, ప్రతి కణానికి ఒక ఉత్తేజం వస్తుంది అనమాట. అలా స్టిమ్యులేట్ అయినప్పుడు ఏంటంటే ఆ కణాలలో ఉండేటువంటి రక్తనాళాలు కానీ లేకపోతే నరాలు కానీ అన్నీ బాగా పనిచేసి కండరాలు దృఢం అవడానికి ఉపయోగపడతాయి. అలాగే చిన్నతనం నుంచి పెద్ద వయసు అయ్యే వరకు కూడా వయస్సుకు అనుగుణంగా తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉన్నట్టయితే కనుక కండరాలు చాలా దృఢంగా తయారవుతాయి. అలాగే ఇంకొకటి ఇందాకే మనం అనుకున్న ఆయిల్ మసాజ్ అని చెప్పని,
ప్రతిరోజు శరీరానికి చక్కటి నువ్వుల నూనెని తీసుకుని గోరువెచ్చగా చేసుకుని ఒంటికంతా మసాజ్ చేసుకోవడం, అంటే కింద నుంచి పైకి రుద్దుకుంటూ ఉండాలన్నమాట. ఈ నూనె రాసుకున్నప్పుడు ఎటు పడితే అటు రాయడం కాకుండా ఇలా కింద నుంచి పైకి ఇలా మసాజ్ చేసుకోవడం, కాళ్ళకైనా కానీ చేతులకైనా కానీ అలా మసాజ్ చేసుకుని ఆ నూనెని శరీరం మీద కనీసం ఒక అరగంట నుంచి గంట సేపు ఉంచుకుని ఆ తర్వాత వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే కూడా కండరాలు బాగా దృఢంగా ఆరోగ్యంగా తయారవుతాయి. అయితే మరి రోజు ఇలాంటి ఫాస్ట్ లైఫ్లో రోజు చేసుకోవడం అది సాధ్యపడదు కదా అంటే, సాధ్యపడిన వాళ్ళు రోజు చేసుకోండి. అసలు మానేసే కంటే ఏంటంటే కనీసం వారంలో 1 రోజో 2 రోజులో ఇలా నూనెని మసాజ్ చేసుకుని దానికి తోడు కాసేపు ఎండలో నిలబడగలిగినట్టయితే కనుక పొద్దున్నే నూనె మసాజ్ చేసుకుని ఉదయం సూర్యకిరణాలు కనుక ఒంటి మీద పడేలాగా నించుంటే కండరాలు ఇంకాస్త దృఢపడతాయి, దాంతోపాటు ఎముకలు కూడా బాగా గట్టిపడతాయి. అందుకని వారంలో 1 రోజో 2 రోజులో ఈ మసాజ్ అనేటువంటి చేసుకుంటూ ఉండాలి. ఇలా వ్యాయామం చేసుకోవడం, మసాజ్ చేసుకోవడం, వీటితో పాటుగా ఏంటంటే ఇంకొకటి మిగిలింది టెన్షన్ ఫ్రీ లైఫ్. ఎందుకంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఆ ఒత్తిడి తప్పనిసరిగా మన కండరాల మీద పడుతూ ఉంటుంది. అది ఆ ఒత్తిడికి గురైన వాళ్ళకి తప్పనిసరిగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు ఈ కండరాలన్నీ బిగించుకుంటూ ఉంటారు. ఇలా బిగించుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ కండరాలు బలహీన పడిపోతూ ఉంటాయి. అందుకని మనసుని ప్రశాంతంగా ఉంచుకున్నట్టయితే కండరాలు ఆరోగ్యంగా రిలాక్స్డ్గా ఉంటాయి. ఆ కండరాలు రిలాక్స్డ్గా ఉన్నప్పుడు అవి బలహీన పడకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఈ మెంటల్ రిలాక్సేషన్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి సూర్య నమస్కారాలు, ఈ సూర్య నమస్కారాలు తర్వాత కొన్ని యోగ వ్యాయామాలు కూడా కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి చాలా బాగా సహాయపడతాయి. కనుక ఎవరి వయస్సుకి ఎవరి ఆరోగ్యానికి అనుగుణంగా ఉండేటువంటి వాటిని కొంచెం ఎవరి దగ్గర గురువుల దగ్గర నేర్చుకుని సరైన పద్ధతిలో రోజు ప్రాక్టీస్ చేస్తున్నట్టయితే కనుక కండరాలు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయి. డాక్టర్ గారు, కండరాల ఆరోగ్యానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారండి? కండరాలు ఆరోగ్యంగా ఉండడం కోసమని ఇప్పుడు మనం తైలం లాంటివి తయారు చేసుకున్నాం. ఈ తైలం తయారీకి మనం తీసుకునేటువంటి మూలిక బల. బల పేరులోనే ఉంటుంది బలాన్ని ఇచ్చేటువంటిది, నిజంగానే బలాన్ని ఇచ్చేటువంటి ఒక మంచి మూలిక ఇది. కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి, కండరాలు దృఢంగా ఉండడానికి కూడా ఈ బల చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే బల ఏంటంటే వాతాహారంగా పనిచేస్తుంది. ఎప్పుడైనా వాత దోషం ఎక్కువగా ఉంటే కనుక కండరాలు బలహీన పడిపోతాయి. అదే వాత దోషం బ్యాలెన్స్గా ఉన్నట్టయితే కనుక కండరాలు దృఢంగా ఉంటాయి అన్నమాట. కండరాలు ఆరోగ్యంగా ఉండడానికి ఈ బలా చూర్ణం వాతాహారంగా ఉండి తర్వాత కండరాలకు బలాన్ని ఇచ్చి చాలా బాగా ఉపయోగపడేటువంటిది. ఈ బల వేర్లని చూర్ణంలాగా చేసుకుని మన ఔషధంలో వాడుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకుని విడిగా పెట్టించుకోండి. మనం ఏంటంటే ఈ ఔషధంలో వాడుకునేటువంటిది మూలిక ఒక్కటే. దీనికి ఏం చేయాలంటే ఈ బలా చూర్ణాన్ని తీసుకున్నాక దాంట్లో కొంచెం ఆవు పాలను కలిపి దాన్ని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇలా బలా చూర్ణంలో ఆవు పాలను కలిపి మనం తడుపుతున్నాం అనమాట. ఎందుకంటే ఒట్టిగా చూర్ణాన్ని డైరెక్ట్ గా అందులో వేసేసినట్టయితే కనుక చూర్ణం అడుగును చేరిపోయి కొంచెం మాడిపోయేందుకు అవకాశం ఉంటుంది. అందుకని ముందుగా దాన్ని కొంచెం ఒక ముద్దలాగా లేకపోతే కాస్త పల్చటి పేస్ట్ లా చేసుకున్నా కూడా పర్వాలేదు. అలా చేసేసుకుని ఈ మిశ్రమాన్ని ఇప్పుడు సుమారుగా ఒక 600 మిల్లీలీటర్ల పరిమాణంలో ఆవు పాలు తీసుకుని అందులో కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ ఔషధం తయారీలో మనం ఒక 150 మిల్లీలీటర్ల పరిమాణంలో నువ్వుల నూనెను కూడా కలుపుకోవాలి. నువ్వుల నూనె గురించి కూడా మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఇది వాతాహారంగా బాగా పనిచేస్తుంది. అలాగే నువ్వుల నూనె కండరాలు బాగా బలంగా ఉండడానికి, ఆరోగ్యంగా ఉండడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఔషధాన్ని ఏంటంటే ఔషధంలో ఉండేటువంటి గుణాన్ని మనం తైలంలోకి తీసుకొచ్చి ఈ తైలం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాన్ని ఆ మూలిక వల్ల వచ్చేటువంటి ప్రయోజనాన్ని కూడా కలిపి ఔషధంగా వాడుకోగలుగుతాం అనమాట. అందుకని తైలాల్ని ఔషధాలని కలిపి మనం ఒక తైలం లాగా తయారు చేసుకుంటూ ఉంటాం. 150 మిల్లీలీటర్ల పరిమాణంలో నువ్వుల నూనెను కూడా ఇందాకటి మిశ్రమంతో కలుపుకోవాలి. ఇలాగా బలా వేర్ల చూర్ణంతో చేసుకున్నటువంటి ముద్దని, ఆవు పాలని, నువ్వుల నూనెని కలిపేసి బాగా కలిపిన తర్వాత దాని సన్నటి మంట మీద
నూనె మాత్రమే మిగిలేలాగా కాచుకోవాలి. అలా బాగా కాచుకున్న తర్వాత దాన్ని తీసుకుని వడపోసేసి చల్లారిన తర్వాత ఒక సీసాలో పోసి ఉంచుకోండి. దీన్ని వాడుకోవడం ఎలాగంటే కండరాలు బలంగా ఉండడం కోసమని దీన్ని పై పూతగాను వాడుకోవచ్చు, కడుపులో కూడా వాడుకోవచ్చు అనమాట. పై పూతగా ఏంటంటే కండరాలకు బాగా మసాజ్ చేసుకునేందుకు వాడుకోవాలి. వీలైతే వారానికి 1 రోజు 2 రోజులో లేదు చక్కగా వీలైనటువంటి వాళ్ళు అంటే ఇంటి దగ్గర ఉండేటువంటి చిన్నపిల్లలకి వాళ్ళకైతే కనుక ప్రతిరోజు కూడా దీన్ని మసాజ్ చేయడానికి వాడుకుంటూ ఉండాలి. బాగా మసాజ్ చేసుకుని తర్వాత స్నానం చేస్తూ ఉంటే కండరాలు బలపడతాయి. అలాగే దీన్ని కడుపులో కూడా వాడుకోవచ్చు అనమాట. ఏం చేయాలంటే తైలాన్ని సుమారుగా ఒక 8 నుంచి 10 చుక్కల పరిమాణంలో తీసుకుని దాన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో కలిపేసుకుని నోట్లో తీసుకుని తాగేయటం. అంటే పొద్దున్నే పరగడుపున కొంచెం చిన్న అరకప్పు వేడి నీళ్ళు తీసుకొని కానీ వేడి పాలు తీసుకుని కానీ దాంట్లో ఒక 8 నుంచి 10 చుక్కల పరిమాణంలో ఈ తైలాన్ని కలిపేసుకుని తాగేస్తూ ఉన్నట్టయితే కూడా కండరాలు బలపడడానికి ఈ ఔషధం బాగా ఉపయోగపడుతుంది. కండరాల ఆరోగ్యానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం మరొక్కసారి చూద్దాం. 50 గ్రాముల బలా వేర్ల చూర్ణానికి తగినంత ఆవు పాలను కలిపి ముద్దలాగా చేసుకుని 600 మిల్లీలీటర్ల ఆవు పాలలో కలుపుకొని దీనికి 150 మిల్లీలీటర్ల నువ్వుల నూనెను కలిపి సన్నని మంటపై నూనె మాత్రమే మిగిలేంత వరకు మరిగించి వడపోసుకోవాలి. ఈ ఔషధాన్ని శరీరానికి మసాజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. అలాగే ఇదే ఔషధాన్ని ప్రతిరోజు పరగడుపున 8 నుంచి 10 చుక్కలు పాలల్లో కలుపుకుని తాగాలి. కండరాల ఆరోగ్యానికి ఉపకరించే ఆయుర్వేద ఔషధం తయారీ విధానం, దానిని ఉపయోగించే విధానం కూడా తెలుసుకున్నాం కదా. మరిప్పుడు చిన్న పిల్లల్లో మలబద్ధకం సమస్య నివారణకు చక్కటి గృహౌషధం అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, చిన్న పిల్లల్లో మలబద్ధకం సమస్య నివారణకు చక్కటి గృహౌషధం తెలియజేస్తారా అండి? చిన్నపిల్లలకి ఏంటంటే మలబద్ధకం తగ్గించడానికి తేలికపాటి అంటే వాళ్ళకి ఎటువంటి హాని చేయనటువంటి ద్రవ్యాలను మనం వాడుకోవాలి. అలా ఉపయోగపడేటువంటిది ఎండు ఖర్జూరం అన్నమాట. ఎండు ఖర్జూరాలను రాత్రిపూటే 1 2 తీసుకుని వాటిని శుభ్రంగా కడిగేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి నానబెట్టించుకోవాలి. నానబెట్టి ఉంచేసి మర్నాడు ఉదయం ఆ నానినటువంటి ఖర్జూరాలను చేతితోటి కొంచెం పిసుకున్నట్టుగా చేస్తే గుజ్జులాగా అయిపోతుంది కదా, ఆ గుజ్జుని నీటిని కలిపేసి పిల్లలకు తాగించాలి. ఇలా తాగించినట్టయితే కనుక వాళ్ళకి విరేచనం సాఫీగా అయిపోతుంది. చూశారు కదా, చిన్న పిల్లల్లో మలబద్ధకం సమస్య నివారణకు ఎండు ఖర్జూరాలు ఎంత బాగా ఉపకరిస్తాయో. కండరాల ఆరోగ్యానికి ఉపకరించే యోగా ప్రక్రియలను బోన్లెస్ మ్యాన్ బిరుదాంకితులు శ్రీ దండు సత్యనారాయణ రాజు గారు చేసి చూపిస్తారు. మనము చూద్దాం. ద్విపాద శీర్ష ప్రణామాసనం, ద్విపాద ద్విహస్త ఉత్తానాసనం సాధన చేయడం ద్వారా కండరాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ద్విపాద శీర్ష ప్రణామాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా కూర్చొని కాళ్ళు రెండింటినీ ముందుకు చాచి ఉంచి ఇప్పుడు ఎడమ కాలును 2 చేతుల సహాయంతో పైకెత్తుతూ తల మీదుగా మెడపై ఉంచి కుడి కాలును కూడా పైకెత్తి ఎడమకాలి మడమ వద్ద జోడించి ఉంచి చేతులు రెండింటినీ ముందు నేలపై ప్రణామ ముద్రలో ఉంచాలి. శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 5 నుండి 8 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. రెండవ ప్రక్రియ ద్విపాద ద్విహస్త ఉత్తానాసనం. ఈ ఆసనం సాధన చేయడానికి ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. తర్వాత కుడి కాలును కుడివైపుగాను ఎడమ కాలును ఎడమవైపుగాను పోనిచ్చి వెడల్పు చేసి ఇప్పుడు చేతులు రెండింటినీ ఇరుపక్కలా చాచి తల, కాళ్ళు, చేతుల్ని
కొద్దిగా పైకి ఎత్తి ఉంచాలి. ఇప్పుడు కూడా శ్వాస సాధారణంగానే తీసుకోవాలి. ఇలా ఈ ఆసనం రోజు 6 నుండి 10 సార్లు సాధన చేయవచ్చు. ఇలా ఈ భంగిమలో కూడా ఉండగలిగినంత సమయం ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఈ విధంగా ద్విపాద శీర్ష ప్రణామాసనం, ద్విపాద ద్విహస్త ఉత్తానాసనం సాధన చేయడం ద్వారా శరీరంలోని సప్త చక్రాలు ఉత్తేజితమై సూర్యనాడి, చంద్రనాడి సక్రమమై అన్ని కండరాలకు, నరాలకు, నాళాలకు రక్త ప్రసరణ సక్రమమై కండరాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ ప్రక్రియల తర్వాత ప్రాణాయామం, ధ్యానం చేసి అమృత తుల్యాసనం వేయడం ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకు విశ్రాంతి లభిస్తుంది. కండరాల ఆరోగ్యానికి ఉపకరించే యోగా ప్రక్రియలు ఏమిటో తెలుసుకున్నాం కదా. మరిప్పుడు విరేచనాల సమస్య నివారణకు చక్కటి చిట్కా అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, విరేచనాల సమస్య నివారణకు చక్కటి చిట్కాని తెలియజేస్తారండి? విరేచనాల సమస్య తగ్గడానికి మారేడు బాగా ఉపయోగపడుతుంది. అంటే మారేడు కాయ లోపల ఉండేటువంటి గుజ్జుని ఎండబెట్టి చూర్ణంలా చేసి ఉంచుకుని ఈ విరేచనాల సమస్య ఉన్నటువంటి వాళ్ళు 3 నుంచి 5 గ్రాముల పరిమాణంలో ఈ చూర్ణాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గోరువెచ్చని నీరు అనుపానంగా తీసుకున్నట్టయితే కనుక విరేచనాలు తేలిగ్గా తగ్గిపోతాయి. చూశారు కదా, విరేచనాల సమస్య నివారణకు మారేడు గుజ్జు ఎంత బాగా ఉపకరిస్తుందో. ఇదే ఇవాల్టి మా జీవనజ్యోతి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమంలో కండరాల ఆరోగ్యానికి ఆయుర్వేద యోగా శాస్త్రాల్లో ఉన్న మార్గాలతో పాటు చక్కటి గృహౌషధం చిట్కా కూడా తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక జీవన సమస్య, దాని పరిష్కారంతో మేము ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.